వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టమాటా, ఎగ్గు, ఎండు చేపలు అవి 3 వేసి కర్రీ చేస్తున్నానండి. అది ఎలాగో చూసేయండి. నూనె వేసుకుందాము. చేపలు కూడా కడిగేసుకున్నానండి, క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నూనె వేగిన తర్వాత ఈ నూనెలో ఇలా వేసేసి కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. టమాటా అసలు ఎండు చేపల కర్రీ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు ముందుగా ఈ నూనెలో వేయించుకుందాము. ఎర్రగా వేయించుకున్న తర్వాత బౌల్లో పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి ఈ నూనెలో ఇలా ఉడికించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి నూనెలో. వీడియోలు తీయడమే ఇంకే పనితో సరిపోతుంది. వీడియోలు తీయడమే అవ్వట్లేదు. నేను కర్రీ చేసి వీడియో తీద్దామంటే అవ్వట్లేదు. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు పొద్దున్నే లెగిసి హడావుడిగా నిద్రలో నుంచి ఇంకా నేను అంట్లేమో బయట వేసేస్తాను పంపు దగ్గర. ఇంకా బట్టలు నానబెట్టేసి హీటర్లో నీళ్ళు పెట్టేస్తాను బకెట్లో మా బాబుకి నీళ్ళు వేయడానికి. ఇంకా ఆ తర్వాత టిఫిన్ రెడీ చేస్తాను తినడానికి. మా పిల్లోడు 7ంటికి అలా 6:30 పావు తక్కువ 7ంటికి లెగిస్తాడండి. ఇంకా లెగిసి ఇంకా బాత్రూమ్కి వెళ్తే ఇంకా అవి అయిపోయిన తర్వాత బాబుది ఇంకా వేడి నీళ్ళు కాచినగా ఉంటాయి కదా, ఇంకా నీళ్ళు వేసేస్తాను. మొహం కడిగేసి నీళ్ళు వేసేసి బట్టలు వేసేసి ఇంకా టిఫిన్ ఉడికిపోతే టిఫిన్ పెడతాను. ఇంకా టిఫిన్ అయిన తర్వాత పిల్లోడికి ఇంకా తినిపించి యూనిఫామ్ వేసేసి అసలు హడావిడిగా అండి. మా పిల్లోడు వెళ్ళిన తర్వాత మా పాపకు కూడా బాబుతోనే స్నానం కూడా చేయించేస్తాను. ఇద్దరికి టిఫిన్ పెడితే తినిపించేస్తాను. ఇంకా బట్టలు వేసేసి ఇద్దరికి రెడీ చేసేస్తాను. మా బాబు వెళ్ళిన తర్వాత ఇంకా నేను టిఫిన్ తింటాను. అప్పటికే 9 అయింది. టిఫిన్ 9:30 అయింది నేను తినేసరికి. మా ఆయనకి వేసి ఇంకా నేను వేసి అది రాగి జావా చేస్తాను పిల్లోడికి. కొద్దిగా అసలు ఎంత తొందరగా తాగరు, అసలు ఎంత మారం చేస్తారో. ఒక్క గిద్ద తాగడానికి ఎన్నిసేపు పట్టిద్దో. పిల్లోడికి అయిన తర్వాత ఇంకా బాబు వెళ్ళిన తర్వాత పాపకి జావా తాగిపించేస్తాను. పాప కూడా సతాయిచ్చిద్ది. ఇలా నూనెలో వేసి ఇలా ఎర్రగా కాల్చుకున్నాను చూసారు కదా, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కోసి వేసేసుకున్నాం దీంట్లో. అసలు ఎంత మారం చేస్తారు అసలు తాగడానికి. పాలు కూడా అంతే. అసలు మా అబ్బాయి తొందరగా తాగడు. అసలు కొద్దిగా నోట్లో వేస్తుంటే ఒక గిద్ద పాలు అసలు ఎన్నిసేపు పెట్టుకో మింగుతాడండి. చాలా విసుకొచ్చిద్ది. అలా చేస్తారు పిల్లలు. నా పిల్లలు ఇలా చేస్తారో వేరే వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే ఉంటారని అనుకుంటాను. అసలు మరీ సతాయిస్తారండి తాగడానికి మా పిల్లలు. ఇంకా మా బాబు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసేసి ఇంకా అయిపోయిద్దిగా. మా పాపకు కూడా మా ఆయన ఉంటే లేకపోతే నేను ఉంటే మా అత్త దగ్గర దించేసి వస్తారు. మా అత్త తీసుకెళ్ళిద్ది. మా అత్త టీచర్ కదా, అంగన్వాడీ. ఇంకా మా పాప ఏమో అంగన్వాడీకి వెళ్ళిపోయిద్ది. ఒకసారి
పని ఎక్కువగా ఉంటే నేనే దించిరానండి. మా ఆయన ఉంటే స్కూల్ దగ్గర దించేస్తారు. ఇంకా అంట్లు కడిగేసుకొని బట్టలు మా బాబు వెళ్ళిన తర్వాత తొందరగా అంట్లు కడిగేస్తాను. అంట్లు కడిగిన తర్వాత ఇంకా అంట్లు కడిగిన తర్వాత అన్నం కూరలు పెట్టేస్తాను. అన్నం కూరలు అయిపోయాక టిఫిన్ మా బావకి లంచ్ బాక్స్ పెట్టేసి మా ఆయనకి ఇస్తే తీసుకెళ్తారు. మా ఆయన ఊర్లో లేకపోతే ఇంకా నేను పొద్దున్నే ఏదో కూర వండేసి బాక్స్ కట్టేస్తాను. మా ఆయన ఉంటే మాత్రం ఇంకా లేట్గానే పంపిస్తాను. 11:45కి వాళ్ళకి ఇంకా లంచ్. ఇంకా తొందరగా హడావిడి అంట్లు కడిగేసి అన్నం కూరలు పెట్టి వండేసి ఇంకా పంపించేస్తాను బాక్స్ టైం కల్లా. ఇంకా బాక్స్ వెళ్ళిన తర్వాత నేను బట్టల దగ్గర కూర్చుంటాను. కూర్చున్న తర్వాత అది అయిపోయిన తర్వాత 12:30 అయిపోయింది బట్టల దగ్గర. ఇంకా నేను వేడి నీళ్ళు పెట్టి ఇంకా స్నానం చేసేసరికి ఇక్కడ 1 గంట అయింది. 1 గంట అయిన తర్వాత ఇంకా నేను నమాజ్ చదువుకుంటాను. ఓపిక ఉంటే చదువుకుంటాను, ఇంకా ఓపిక లేకపోతే స్నానం చేసేసి అన్నం తినేసి అంతలోకి మా పాప వచ్చేసిద్ది. 2ంటికి 2:30కు అలా వచ్చేసిద్ది. ఇంకా మా పాపకి మళ్ళీ పాలు పెట్టి ఇంకా మా పాపకి పాల డబ్బాల్లో వేస్తే పాప తాగి నిద్రపోయిద్ది. ఇంకా నేను కొద్దిసేపు సీరియల్స్ చూస్తూ ఉంటాను టీవీలో. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను చూసారు కదా, ఇది బాగా మగ్గాలండి. లేకపోతే అదే పంటి కింద పడి కచ్చం అని అసలు అదే తెలుసు కదా, అలా ఉండిద్ది అన్నమాట. ఇంకా ఈ మగ్గితేనే బాగుండిద్ది. బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేస్తాను. ఈ అన్నంలో నేను అన్నం ముంచేసాను. ఈ అన్నంలో కోడిగుడ్లు వేసానండి, ఉడికిపోతాయి. కలుపుతూ ఉండాలి. టైం అస్సలు ఉండదండి. అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఏమో నేను స్కూల్ లేదు కదా, హాలిడేస్ కదా, ఈ దసరా కదా సెలవులు ఇచ్చారు కదా పిల్లలకి. ఇంకా నేను పొద్దున్నే 6ంటికి అలా లెగిసేసి అంట్లు బయట వేసేసుకొని ఇంకా నీళ్ళు వస్తాయి, నీళ్ళు పట్టుకొని బిందెల్లో ఇంకా అంట్లు బట్టలు అది ఉతికేసి ఇంకా టిఫిన్ పెట్టేస్తాను. టిఫిన్ 8:30 అయింది. తినేసరికి 9ంటికి అలా తినేటప్పుడు ఇంకా 9 అయింది. మేము పిల్లలు మొత్తం తినేసరికి 9 అలా అవుద్ది. ఇప్పుడు అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా హడావుడి లెగిసేస్తానండి. వెళ్ళాలి కదా, టిఫిన్ రెడీ చేయాలి, మళ్ళీ లంచ్ కూడా కట్టాలని అసలు హడావుడి. అసలు ఇప్పుడే కొద్దిగా అలా ఉంది. స్కూల్స్ మళ్ళీ తెరిచిన తర్వాత మళ్ళీ రొటీన్ ఇంకా హడావుడి లైఫ్. చూసారు కదా ఇలా మగ్గుతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ రిలేటివ్స్ కూడా పంపించండి. నమాజ్లు ఇంకా నాకు ఓపిక ఉంటే నమాజ్ చదువుకుంటానండి. మళ్ళీ ఇషా వచ్చేసరికి ఒకసారి వంటలో ఇంకా ఓపిక ఉండదు, సుస్థి అనేది వచ్చేసిద్ది. ఆ టైంకి 8ంటికి ఒకసారి చదువుకుంటాను, ఒకసారి ఇంకా ఓపిక లేకపోతే ఇంకా చదవను నమాజు. ఈ ఇంటి పనితోనే పిల్లలు తినిపించడానికి మళ్ళీ వాళ్ళకి సాయంత్రం మళ్ళీ స్నానాలు చేయించి అసలు అది ఒకసారి అసలు వండబుద్ధి కాదండి నాకైతే. పని చేసేసరికి ఇంకా ఇంటి పని మామూలుగా ఉండదు అసలు. ఏ ఆడవాళ్ళకైనా చేయాలంటే
ఇంకా చేసి చేసి ఇంకా అసలు చేతిలో నరాల్లో నొప్పి వచ్చేసిద్ది. పిల్లల్ని చూసుకోవాలి, మన ఇంటి పని అంటే మాటలండి. అసలు ఎవరికైనా అంతే. ఇంకా నిద్రపోతే టైం కల్లా అసలు వాళ్ళంతా నొప్పులు అలా వచ్చేస్తాయి, చేతులు నొప్పులు. రాత్రిపూట ఇంకా పొద్దునంతా వర్క్ కదండి, వర్క్ చేస్తాం కదా ఇంటి పనితోనే. ఇంకా సాయంత్రం కల్లా ఇంకా అన్నం తిని ఇంకా అయిపోయేసరికి ఇంకా టైం అయిపోయిద్ది. అది ఆ టైం కల్లా ఇంకా నిద్ర వచ్చేసిద్ది. ఒక ముద్ద ఇంకా కడుపులో నింపుకున్నామంటే ఇంకా కళ్ళు మూతలు పడిపోతాయి. నాకైతే ఇంకా సాయంత్రం పూట తొందరగా నిద్ర వచ్చేసిద్దండి. ఈ పిల్లలేమో మధ్యాహ్నం పూట మా అమ్మాయి పడుకునేది వచ్చేసరికి, మా బాబు ఏమో అక్కడ నిద్రపోతాడేమో స్కూల్లో. నర్సరీ కదా మా బాబు, వాళ్ళకు కూడా లంచ్ పెట్టి వాళ్ళకు కూడా గంట నిద్రపుచ్చుతారు కదా, ఇంకా అక్కడ నిద్రపోతాడేమో నాకు తెలిసి. ఇంకా ఇంటికి వచ్చేసరికి అసలు స్నానాలు చేపించి అన్నం తినిపిస్తాను. ఇంకా అలసిపోరు ఇంకా వాళ్ళు, నిద్రపోడు మా అబ్బాయి, లేటుగానే నిద్రపోతారు. ఇంకా నేను కూడా మేల్కోండి అసలు మళ్ళీ పొద్దునే లెగవాలి కదండి, స్కూల్కి మళ్ళీ పంపించాలి కదా, నేను పొద్దునే పని అవ్వాలి కదా నాకు. ఇంకా అప్పుడే తెల్లారైపోయిందా అని అసలు ఎలాగో ఉండిద్ది నాకైతే. ఇప్పుడు కూడా స్కూల్ లేకపోతే పనే కదా, అబ్బాయి వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను పని. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే తొందరగా చేసేసుకుంటాను. ఇల్లు తుడుచుకోవడం అదే అలా, ఈ పొయ్యి కూడా తుడిచేసుకోవడం అలా చేస్తూ ఉంటుకుంటాను. ఏదో ఒకటి పని వస్తూనే ఉండిద్ది. ఇలా టమాటాలు కోసి వేసుకోవాలండి. టమాటాలు మగ్గిన తర్వాత ఇంకా ఎండి చేప, పసుపు, కారం, ఇంకా అవి వేసేసుకొని, కారం అవి వేసేసుకొని, ఎండు రొయ్యలు అంటున్నానండి, ఎండు చేపలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. మగ్గిన తర్వాత కోడిగుడ్డు చెడ్డి కాడు కబడ్డీ జబహార్ ఉప్పు వేసుకున్నానండి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. అలా నా డే మొత్తం అలా అయిపోయిద్ది. ఒకసారి అయితే నమాజు పొద్దున పూట పెట్టుకుంటానండి అలారము, ఇంకా తర్వాత ఇంకేమో రాదు. మోగి ఇంకా అసలు అలాగే అయిపోయిద్ది. ఇలా టమాటాలు ఇలా వేసేసుకున్నాం కదా, ఇవి కూడా మగ్గాలండి. అలారం పెట్టి ఇంకా నేను నిద్రపోతానండి అలాగే. ఢాకన్ లగాగే మోగి ఇంకా నాకైతే ఒకసారి అయితే 3ంటికి అలా మెలకు వచ్చేసిద్ది. 3:30కి లెగిసి కూడా ఇంకా 4ంటికి లెగిసాను కూడా అండి. 4ంటికి లెగిసినా కూడా నేను ఇంకా తొందరగా నమాజ్ చదువుకోవాలని నమాజ్ చదువుకుంటాను. మళ్ళీ 5ంటికి మళ్ళీ ఫజర్ నమాజ్ చదువుకున్నామని అనుకుంటాను. ఇంకా దేవుడిని తలుచుకొని నిద్రపోతాను. మళ్ళీ ఇంకా అప్పుడు 5ంటికి కాదు 6ంటికి అలా లేగిస్తే ఇంకా టైం అయిపోయిద్దండి నమాజ్ది. మెహరీన్ అందరికీ చల్ జాతా తుడ్ జాతా ఏ ఢాకన్ లగా. అసలు మా అమ్మాయి అసలు లిప్స్టిక్ అసలు ఎలా ఇష్టం అంటే అసలు వదిలేదండి, 10 దాకలు తీసి ఆగమాగం చేసిద్దండి. అదే ఢాకన్ लगा दल पुप्पू मारती जतन छपा लेनी तो पुप्पू लेकर ही कते లాగం చేస్తుంది. 10 దాకలే తీసిద్దండి.
ఒకసారి లిప్ బామ్ కొని పెడితే అసలు తినేసింది. అలా చేసేది మా అమ్మాయి. చెప్పలేము, పద్దాకలు లిప్స్టిక్ అని సతాయిచ్చింది. अंदर छपा ले, अंदर छपा ले, उसमें डाले, डस्टबिन में छपा ले. కోడిగుడ్డు చూసారు కదా, ముంచిన అన్నంలో ఇలా కోడిగుడ్డు ఏమో పెట్టేశానండి, ఉడికిపోతాయి. ఒకసారి ఏమో 5 అలా మెగికి వస్తే ఫజర్ నమాజ్ చదువుకుంటాను, లెగవలేదు. ఒకసారి ఏమో బాధ అనిపించిద్దండి, ఫజర్ నమాజ్ లెగవలేదేంటి, ఆ దేవుడు నాకు మెలకు ఇవ్వలేదేంటి, ఆ దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో అలా ఊహించుకుంటాను. చూసారు కదా, మగ్గుతున్నాయి టమాటాలు. నమాజ్ అనేది మాలో నమాజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంత పని ఉన్నా కూడా అసలు నమాజ్ అనేది చదువుకోవాలి. అసలు చిన్నపిల్లలు కదా, నాకు కూడా అసలు అవ్వదు. కోడిగుడ్డు ఏమో ఇప్పుడు పైన పొట్టు తీసేసుకుంటాను. నీళ్ళు వేసుకున్నానండి, వేడిగా ఉన్నాయి కదా, కాలిపోతుంది. నమాజ్ అనేది ముందుగా ఫస్ట్ చదువుకోవాలండి. అందరు ఠేల్వో क्या आजा दो अच्छा पंप कंचल साड़ कर रखता है क्या, मैंने क्या साड़ कर रखती है. ఇలా పోయిన పొట్టు తీసేసుకొని నిచ్చే బయట ఆత పొట్టు తీసేసుకున్న తర్వాత దీంట్లో వేసేస్తానండి. నమాజ్ చదువుకొని అసలు ఏ పని చేస్తున్నా కూడా ఇంకా రిలీఫ్గా ఉండిద్దండి. ఆ టైంకి అసలు హ్యాపీగా ఉండిద్ది. అసలు ఏం నమాజ్ చదివి ఏ పని చేసినా దేవుడు దాంట్లోనే బాగుండిద్ది. అసలు మైండ్ అనేది అసలు ఎంత బాధ ఉన్నా కూడా అండి, మనసులో నమాజ్ అనే చదువుకొని ఏ పని చేసినా కూడా అసలు ప్రశాంతత అనేది ఉండిద్ది. ఇలా 4 గుడ్లు వేసుకున్నానండి. మా బాబుకి అసలు అప్పుడే కొద్దిగా జ్వరం ఉంది. ఇంకా మా బాబుకి ఇంకా గుడ్డు తినిపించలేదు. మా పాపకైతే గుడ్లు అంటే చాలా ఇష్టం. ఇంకా నేను వేసుకున్న గుడ్లు నేను ఒకటి వేసుకుంటే ఇంకా నా పళ్ళెంలో చూసింది, ఇంకా తినేసింది. 2 తినేసింది మా అమ్మాయి. మా బాబుకి జ్వరం ఉందని నేను ఇంకా పెట్టలేదు. 4 ఉడికించుకొని వేసుకున్నానండి టమాటాలోకి. అంతేనండి, ఇంకా నీళ్ళు కూడా వేయనక్కర్లేదు. ఇంకా
నూనెలోనే టమాటాలు అనేది ఉల్లిపాయలు నూనెలోనే మగ్గిపోతాయి. ఇంకా మగ్గినాయి కదా టమాటాలు కూడా, ఇంకా చేపలు కూడా వేసుకున్నాను, గుడ్డు కూడా వేసేసుకుంటున్నానండి. పిల్లలు అసలు మా పిల్లలైతే తీపి అవి తినేసి దగ్గు జలుబు ఇద్దరికి అసలు మందులు వేసుకోవడానికి మా పిల్ల అయితే మా బాబైనా కొంచెం కొంచెం ఇలా అరిసేసరికి వేసేసుకుంటాడు. మా అమ్మాయి అసలు వినదు. ఎలాగో వేసాను అమ్మాయికి కూడా. తొందరగా ఈ దగ్గు జలుబులు అసలు తగ్గవండి. పిల్లలకి వస్తే అసలు మమ్మల్ని రాత్రిపూట ఇంకా నిద్ర ఉండదు పిల్లలకి ఏమైనా వస్తే. ఇంకా యాంటీబయాటిక్ అవి వేసేసరికి మా అబ్బాయి ఇంకా మోషన్స్ వచ్చినాయి. ఇంకా 2 రోజులే వేసాను యాంటీబయాటిక్, జలుబు ఉందని, దగ్గుతున్నాడని ఇంకా మోషన్స్ అవుతున్నాయి. ఇంకా మా పిల్లోడికి ఇంకా ఏం కూరలు ఏం పెడతా ఇంకా మోషన్స్ అవుతాయి. ఇంకా పెరగన్నంతో అన్నం పెట్టేస్తాను. అయినా మా సండే రోజున ఇంకా మా అమ్మ నాన్నలు వస్తే ఇంకా వాళ్ళు వస్తే ఇంకా ఈ పిల్లలు అసలు ఆగరు. మా అమ్మ నాన్న వచ్చారు, ఇంకా ఐస్ బండిలు వెళ్తూనే ఉంటాయి కదా, ఇంకా ఐస్ కావాలని ఏడ్చేసరికి ఇంకా మా నాన్న ఇద్దరికి ఇప్పించేశారు. ఇద్దరు తినేశారు. అంత దగ్గు జలుబున నాకు కోపం వచ్చేసింది, అరిసేసాను, పిల్లోడికి కొట్టాను, తింటావా ఎంత దగ్గుతున్నావు జలుబు ఉంటే అని. అయినా తినేశారండి. మా అబ్బాయి ఒకటి తింటే మా అమ్మాయి 2 తినేసింది. ఇంకా మా ఆయన కొట్టేశారు పాపకు కూడా. చూసారు కదా ఈ రెసిపీ ఎలా ఉందో, స్పైసీగా. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఓకే, బాయ్.